ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. వణికిస్తున్న కొత్త వైరస్ లక్షణాలు ఇవే. ఇవన్నీ మూసివేత వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే వీడియో లైక్ చేస్తే మరింత మందికి రీచ్ అవుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్నాయి. సకాలంలో నియంత్రించుకుంటే మళ్ళీ లాక్డౌన్ వచ్చే పరిస్థితి రావచ్చని చెప్తున్నారు. కరోనా మాదిరిగానే ఈ వైరస్ ఒకరి నుంచి ఒకరికి మరొకరికి వ్యాపిస్తుంది. దీన్ని నివారించడానికి చర్యలు తీసుకోవాలి. క్లీవ్లాండ్ క్లినిక్ ప్రకారం గతంలో మంకీ పాక్స్ అని పిలువబడే ఎంపాక్స్ మసూచిని పోలి ఉండే అరుదైన వ్యాధిని ఇది వైరస్ ద్వారా వ్యాపిస్తుందని చెప్తున్నారు. మరియు ఎక్కువగా ఆఫ్రికన్ ప్రాంతాల్లో సంభవిస్తుంది. కానీ దాని కేసులు ఇప్పుడు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నాయి. అంటే ఇతర ప్రాంతాల్లో కూడా కనిపిస్తున్నాయి. ఎంపాక్స్ కోసం నిర్దిష్టమైన చికిత్స లేదు, కానీ ఇది సాధారణంగా దాని అంతటా అదే పరిష్కరించబడుతుందని చెప్తున్నారు. ముఖ్యంగా మంకీపాక్స్ వైరస్ చర్మం, ముక్కు, కళ్ళు లేదా నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుంది. భారతదేశంలో దీని కేసులు ఇప్పుడు పెరగడం ప్రారంభించాయి. మంకీపాక్స్ శరీరం యొక్క ముఖం మరియు బాహ్య భాగాలను ప్రభావితం చేస్తుంది మరియు చీముతో నిండిన గాయం పగిలిపోయి ఆరిపోయినప్పుడు వేగంగా వ్యాపిస్తుంది. కోతి వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తుందని దీన్ని నివారించేందుకు కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలే తీసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొందంటున్నారు. మంకీపాక్స్ రోగిని వేరు చేయడం చాలా ముఖ్యం. ఎంపాక్స్ వైరస్ని సంక్రమించిన తర్వాత లక్షణాలు కనిపించడానికి కొన్ని రోజుల నుండి కొన్ని వారాల వరకు పట్టవచ్చు అంటూ ఈ విషయాలను అందులో పొందుపరిచారు. ఏమిటి అని చూస్తే లక్షణాలు దద్దుర్లు, జ్వరం, అలసట, తలనొప్పి, చల్లని అనుభూతి లేదా కండరాల నొప్పి, వీటితో ఇవన్నీ కూడా ఈ లక్షణాలు అయితే ఉంటాయని చెప్తున్నారు. ఇంకా ఎంపాక్స్ నిరోధించడానికి ఏం చేయాలి అంటే, ఎంపాక్స్ ఉన్న చాలామంది వ్యక్తులు 2 నుంచి 4 వారాల్లో కోలుకుంటూ ఉంటారు. అటువంటి సందర్భాల్లో లక్షణాల నుండి ఉపశమనం పొందడానికి మరియు ఇతరులను ఇన్ఫెక్షన్ నుంచి రక్షించడానికి ఈ కింది చర్యలు తీసుకోవాలంటున్నారు. వీలైతే ఇంట్లో మరియు మీ గదిలో ఉండండి. సబ్బు మరియు హ్యాండ్ శానిటైజర్తో తరచుగా చేతులు కడుక్కోవాలి. అలాగే మీరు ఇతరుల దద్దుర్లు పోయే వరకు మాస్క్ ధరించాల్సి ఉంటుంది. చుట్టూ ఉన్నప్పుడు దద్దుర్లు కవర్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మీరు ఒంటరిగా ఉంటే మీ చర్మం పొడిగా ఉంటుంది. వేరొకరితో పరిచయం ఉన్న వస్తువులను తాకడం మానుకోండి. ఉప్పు నోటిపోత ఉపశమనం, ఉప్పు అయితే కనుక నోటిపోత నుండి ఉపశమనాన్ని అందిస్తుందని చెప్తున్నారు. ఉప్పు నీటిని వాడండి అని నోటిపోతకి. అలాగే గాయాలు, నోరు పొక్కలించడం అది చేయొచ్చు ఉప్పు నీటితో అయితే కనుక. ఇక అలాగే శరీర గాయాలకు బేకింగ్ సోడా లేదా ఎప్సమ్ సాల్ట్లో సిడ్ స్నానం లేదా వెచ్చని స్నానం అయితే చేయండి అంటున్నారు. ఇది ఒక అవగాహనకు మాత్రమే ఈ విషయాలన్నీ చెప్పడం జరిగింది. అలాగే మంకీపాక్స్ సోకిన వ్యక్తితో పరిచయం ద్వారా వ్యాపిస్తుంది. ఇందులో సెక్స్ చేయడం మరియు సోకిన వ్యక్తితో సన్నిహితంగా మాట్లాడడం వంటివి ఉంటాయి. వీటి వల్ల కూడా అయితే కనుక ఈ మంకీపాక్స్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తూ ఉన్నారు.